ఇంటికైతే పాస్టాంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పచ్చడో లేకపోతే మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి చేయించుకొని కానీ పచ్చడో లేదంటే ఏదో ఒక ఫ్రై చేయించుకుంటా, లేదంటే మేము ఏది వండుకొని ఒకరికొకరం పంపించుకుంటా ఉంటాం అనమాట. ఇంకా ఈరోజు అయితే ఎండుమిర్చి టమాటో పచ్చడి, ఇది సపరేట్ షార్ట్ వీడియో షేర్ చేస్తానులేండి మా పాస్టాంటి స్టైల్లో. ఇంకా పచ్చడి అయితే చేయించుకున్నాను అనమాట. కొంచెం కారం తింటే నాకు తృప్తిగా ఉంటుంది. డల్గా హాయ్ చెప్తున్నా కదా ఇక్కడ. ఇంకా పాస్టాంట్ అయితే వెళ్ళిపోయింది, ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. అసలు ఈరోజు బాగా నిద్ర వస్తుంది నాకేమో. అంట్లేమో ఎన్ని ఉన్నాయో చూపిస్తా చూడండి ఒకసారి. ఎన్ని అంట్లు ఉన్నాయంటే చాలా అంట్లు ఉన్నాయి. ఇవేమో నైట్ నైట్ గడిగినవి, నిన్న సండే రోజు నైట్ గడిగినవి. ఇవేమో ఇప్పటివన్నమాట. ఎందుకు అసలు ఇన్ని ఎంత జాగ్రత్తగా వాడిన గిన్నెలు ఎందుకు ఇన్ని అవుతాయో, గిన్నెలు అస్సలు అర్థం కాదు నాకు. చూడండి మెస్సీ మెస్సీగా కిచెన్ ట్యాబ్ అంతా ఎట్లుందో. ఇంకేం చేస్తాం, కంపల్సరీ నిద్ర వస్తుంది. నిద్ర సోకు చూసుకున్నాను అనుకోండి, పని అంతా అట్లా మెస్సీగా గలీజ్గా ఉంటుంది కదా, అంత డర్టీగా అనిపిస్తుంది. ఎట్లా నన్ను ఓపిక చేసుకొని ఇంకా పని మీద పడ్డా అనమాట. ఇంకా బట్టలు చూడండి, మా పిల్లలు మా ఆయన పోయిన తర్వాత ఇంకా చాలా తీసాను నేను. ఇంకా మా ఆయన అయితే ఇట్లా పడేసిపోయిండు. మా పిల్లలు ఒకలాగా మా ఆయన ఒకలాగా ఇట్లా ఏడువాడ పడేసిపోతూ ఉంటారు. ఇంకేం చేస్తామండి, అవన్నీ సర్దుకొని ఇంకా నా పని అయితే నేను స్టార్ట్ చేసిన. గిన్నెలు కడుగుతూ ఉంటే నిద్ర వచ్చే మొహము ఎక్కడ పోయిందో నిద్ర. అసలు పని మీద పడ్డం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు పని ఒక 2-3 అవుతుందండి టైము. ప్రతిరోజు అంతే. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ప్రేయర్ చేసుకునేసరికి మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయిపోతుంది. ఈవినింగ్ ఇంకా బిజీ ఉంటుంది. మా ఆయన అంటాడు, మేడు పెట్టినప్పుడు గిన్నెలు చాలా ఉంటుంది, ఇప్పుడు కొన్ని ఉన్నాయి అని అంటాడు. ఈరోజు చూసిండో లేదో మా ఆయన, గమనించిండో లేదో, ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా ఉంటాయి. మేడు కంటే సాయంత్రంవి అండ్ సాయంత్రం మార్నింగ్వి 2 కలిపి తోముతుండే కాబట్టి అట్లా ఉండేవి ఎక్కువ. ఒక పూటకే నైట్ తోమిన ఎన్ని ఉన్నాయి చూడండి నా గిన్నెలు అయితే. తర్వాత బట్టలు మడత పెట్టేశాను. అంతా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట ఇల్లు వాతావరణం అయితే. ఇంకా అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది నాకైతే. తర్వాత మళ్ళీ సాయంత్రంకి ఏం వండుకోవాలి, లేకపోతే ఆకుకూరలు కట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే అట్లనే పెట్టినామంటే ఆ పండు వారిపోతుంది ఆకు. ఇట్లా ఎన్నో పనులు ఉంటాయండి. ఇలా 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 అని చెప్పలేము, అట్లుంటాయి ఇంట్లో పనులు. ఇంట్లో ఆడవాళ్ళకే తెలుస్తాయి. ఇప్పటికి అయ్యిందనమాట నా పని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, డూ సబ్స్క్రైబ్.